ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ సరికొత్త నిర్ణయాలతో సత్తా చాటుతోంది. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, రెంటిని రెండు కళ్ల మాదిరిగా భావిస్తూ సాగుతోంది. వీటిలో దేనిని కూడా నిర్లక్ష్యం చేయరాదన్న ధోరణితో టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సాగుతున్నారు. అందులో భాగంగా అప్పటి వరకు ఉన్న పాత చింతకాయ పచ్చడి నిర్ణయాలకు తిలోదాకాలిచ్చేందుకు కూడా ఆయన ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ దిశగా ఇప్పుడు స్థానిక సంస్థల నిధుల వినియోగానికి సంబంధించి చంద్రబాబు సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం పన్నులు పక్కాగా కట్టే ప్రజలున్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి. అదే సమయంలో పన్ను చెల్లింపులో జాప్యం చేసే ప్రజలకు అభివృద్ధి కాస్తంత ఆలస్యం కూడా కానుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు నేరుగానే చెప్పేసే అవకాశాలు లేకపోలేదు. బాబు సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ కొత్త నిర్ణయం ప్రకారం నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో క్రమం తప్పకుండా ప్రజలు పన్నులు కడుతూనే ఉన్నారు. ఈ పన్నుల ద్వారా పోగయ్యే నిధులను ఆయా ప్రభుత్వాలు తమకు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేసేవి. అంటే కర్నూలు కార్పొరేషన్ లో వసూలు అయ్యే నిధులను ఎక్కడో విశాఖలోనో లేదంటే ఏదైనా పథకం అమలు కోసమో వినియోగించేవారు. ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగే నాథుడు ఇప్పటిదాకా లేరని చెప్పాలి. ఇలా పన్ను కట్టిన ప్రజలు పన్నులు కడుతున్నా సమస్యలు పరిష్కారం కాలేదే అంటూ గగ్గోలు పెట్టినా పట్టించుకున్న యంత్రాంగం లేదని చెప్పాలి. అయితే ఇప్పుడు బాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రకారం కర్నూలు కార్పొరేషన్ లో వసూలయ్యే పన్నులతో అక్కడే అభివృద్ధి పనులను చేపడతారు. అంటే ఎక్కడ వసూలయ్యే నిధులు అక్కడి అభివృద్ధి పనులకే వినియోగిస్తారన్నమాట.